జై శ్రీరామ్ నామ స్మరణలతో మార్మోగేందుకు అయోధ్య సిద్ధమవుతోంది. 500 ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యలో మళ్లీ రాముడు అడుగు పెట్టబోతున్నాడు. అందుకు ఏర్పాట్లు సైతం వేగంగా జరిగిపోతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే దేశం అటెన్షన్ అంతా ఇప్పుడు అయోధ్య వైపే ఉంది. ఎప్పుడెప్పుడు శ్రీరాముని దర్శించుకోవాలా అని హిందువులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇదంతా ఓవైపే. అయోధ్య రామమందిరం విషయంలో మరో యాంగిల్ కూడా ఉంది. అది పొలిటికల్ యాంగిల్. రామమందిరం చుట్టూ రాజకీయం రగులుకుంది. తనకు ఆహ్వానం అందలేని పవార్, తాను వెళ్లేదే లేదని మమత, రాహుల్ ఆలోచనలు ఇంతకంటే గొప్పగా ఏముంటాయని బీజేపీ. ఇలా అయోధ్య కేరాఫ్గా అంతకు మించిన డైలాగ్ వార్ షురూ అయింది. ఇంతకు అయోధ్య రామమందిరం చుట్టూ ఈ వాగ్బాణాలు ఎందుకు? రామమందిరాన్ని రాజకీయ కోణంలో చూస్తోంది ఎవరు? రామమందిరం చుట్టూ రగులుతున్న రాజకీయం ఏంటి? దేశంలో మితిమీరిన మత రాజకీయాలు చేస్తోంది ఎవరు? హిందుత్వ అంశంలో విపక్షాలు మళ్లీ పొరపాటు చేసేయా? దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్యలో బాబ్రీ మసీద్, రామ జన్మభూమి వివాదం అత్యున్నత న్యాయస్థానం ద్వారా పరిష్కృతమయ్యాక బీజేపీ సర్కారు రామమందిర నిర్మాణం చేపట్టింది. ఈ మందిర నిర్మాణం శంకుస్థాపన మహోత్సవమే మొత్తం దేశమంతా పండగలు జరుపుకుంది. ఇప్పుడు అదే రామమందిర నిర్మాణం పూర్తయి జనవరి 22న ప్రారంభ మహోత్సవానికి సిద్ధమైంది. శంకుస్థాపనే ఆ రేంజ్ లో ఉంటే ఇక ఆ మందిర ప్రారంభ సంరంభం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా? ఇప్పటికే హడావిడి ప్రారంభమైంది. జనవరి 22న రామమందిర ఉద్ఘాటన మహోత్సవానికి ప్రాణ ప్రతిష్టాపన అని నామకరణం చేశారు. ఆ కార్యక్రమం జనవరి 15 నుంచి రకరకాల దశల్లో కొనసాగుతుంది. ఈ మహోత్సవానికి యజమానిగా ప్రధాని మోడీ ఉంటారు. అంటే యజ్ఞయాగాలను నిర్వహించే వారిని యజమాని అంటారు. ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్టాపనకు యజమానిగా మోడీ ఉంటారని ప్రకటించారో అప్పుడే వివాదం మొదలైంది. When nation is all involved in Ram temple, Ram Mandir, Diya Jalao, okay? That bothers me. To me, religion is a personal thing. Don't confuse it with national agenda. National agenda should focus on education, employment, growth, economy, inflation, health, environment, pollution. उसकी तो बात होती नहीं है. बात होती है हिंदू टेंपल की, बात होती है राम भगवान की. అయోధ్య పేరుతో ఓ మతానికి మితిమీరిన ప్రాధాన్యమిస్తున్నారని, రామమందిరం చుట్టూనే దేశం ప్రదక్షిణలు చేస్తోందని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ శామ్ పిట్రోడా విమర్శించారు. ప్రధాని తన పూర్తి సమయాన్ని ఆలయాలకే కేటాయిస్తున్నారని, ఇది ఆయనకే మంచిది కాదన్నారు. అంతేకాదు ఇలా అయితే ఆధునిక భారతదేశ నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి చేష్టలతో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ఇక్కడ మొదలైంది అసలైన వివాదం. పిట్రోడా వ్యాఖ్యలపై పాజిటివ్ గా విపక్షాలు, నెగటివ్ గా అధికార పక్షం మాటల యుద్ధానికి తెరతీశాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ రామమందిర వ్యవహారం చూస్తే మతాన్ని రాజకీయాలకు మతాన్ని ముడిపెట్టినట్టుగా ఉందని బీజేపీని ఎద్దేవా చేశారు. మతం అనేది వ్యక్తిగతమని, దీనిని రాజకీయాల కోసం దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. And if it is a political event, then it's not the same as going to a temple to pray. Going to a temple to pray, to my mind, is a very different exercise from going to a temple to attend a huge political gathering with political speeches led by politicians. So for that reason, I'm not terribly inclined to see this issue in those terms. We don't, share the CPM's ideology when it comes to atheism and so on, nor do we share the BJP's ideology in which we believe Hindutva is a political doctrine, has nothing to do with Hinduism as a religion. It is a political doctrine that they have which we don't share. కాంగ్రెస్ మాత్రమే కాదు, టీఎంసీ, సిపిఎం సహా పలు పార్టీలు బీజేపీని టార్గెట్ చేశాయి. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానాన్ని అందుకున్న సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి ప్రధాని ఇలాంటి మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అయితే రామమందిర ప్రారంభోత్సవానికి తాము హాజరు కాబోమని తేల్చి చెప్పారు. తమ పార్టీ నాయకులు గాని, ప్రభుత్వం తరఫున కాని ఎవరు హాజరు కాబోరని ఆమె పేర్కొన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తనకు ఆహ్వానమే అందలేదన్నారు. ఇలా విపక్ష పార్టీలు, నేతల్లో చాలా వరకు రామమందిర ప్రారంభోత్సవానికి హాజరవ్వబోమని, అందుకు బీజేపీ వైఖరి కారణమని వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. ఇక్కడే కమలం పార్టీ ఎదురుదాడి మొదలుపెట్టింది. రామమందిరంపై వివాదాన్ని రాజేసిన పిట్రోడాను మొదట టార్గెట్ చేసింది. పిట్రో వ్యాఖ్యలు రాహుల్ గాంధీ ఆలోచనల నుంచి పుట్టినవేనని, ఆయన మనసులో మాటలే అని బీజేపీ విమర్శించింది. ये जो आदमी है अमेरिका में बैठकर वो ना समझ है भारत के
आस्था के बारे में, भारतवासियों के आस्था के बारे में वो नहीं समझते हैं कि ये एक नया भारत है, ये कोई राहुल गांधी और राजीव गांधी का भारत नहीं है, ये नरेंद्र मोदी जी और हम 140 करोड़ भारतवासियों का भारत है। और जो हम विकसित भारत बनाने के लक्ष्य में चले हैं, इसमें ना तो राहुल गांधी का कोई रोल है या శామ్ పిట్రోడా का। నిజానికి బీజేపీ హిందుత్వ రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ సహా విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. బీజేపీ ముందు నుంచి హిందుత్వ అంశాన్ని క్యాష్ చేసుకుంటూ వచ్చిన మాట కూడా నిజమే. 2014-19 సార్వత్రిక ఎన్నికల్లో ఆ స్థాయి విజయాల వెనుక మోడీ మేనియాతో పాటు హిందుత్వ అంశం కూడా ఉందని ఇప్పటికీ చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతారు. హిందుత్వ కార్డు క్షేమంగా ఉన్నంత కాలం కమల వికాసానికి వచ్చిన చిక్కేం లేదని చెబుతారు. అలాంటి పార్టీని ఓడించాలంటే ఆ పార్టీ వైఖరిని జనం ముందు ఉంచడం ఒక్కటే ఆప్షన్. గత కొంతకాలంగా కాంగ్రెస్ సహా విపక్షాలు అదే చేస్తూ వస్తున్నాయి. బీజేపీ హిందుత్వ రాజకీయాలు చేయడం మినహా దేశ ప్రజల కష్టాలను తీర్చడంపై ఫోకస్ చేయడం లేదని విమర్శిస్తూ వచ్చాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే అస్త్రాన్ని అధికార పక్షంపై సంధించాలని ప్లాన్ చేస్తున్నాయి. అంతవరకు విపక్షాల వ్యూహాన్ని తప్పుబట్టడానికి లేదు. కానీ 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్యలో తిరిగి రాముడు అడుగుపెడుతున్న వేళ ఇంతటి సెన్సిటివ్ అంశాల్లో బీజేపీని తిట్టిపోయడంలో మాత్రం సెల్ఫ్ గోలే తప్ప విపక్షాల వ్యూహమేది కనిపించడం లేదు. అయోధ్య రామమందిరం కోట్లాది మంది హిందువుల చిరకాల స్వప్నం. రామమందిరం కల సాకారం చేసుకోవడం కోసం ఎందరో హిందువులు సుదీర్ఘ పోరాటం చేశారు. దశాబ్దాల తరబడి భారత రాజకీయాల్లో అయోధ్య రామమందిరం నిర్మాణం రాజకీయ వాగ్దానంగా ఉంటూ వచ్చింది. అలాంటి కలను నెరవేర్చిన పార్టీగా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా కమలం పార్టీ చేస్తుంది. పైగా బీజేపీ వల్లే రామమందిరం కల సాకారమైందని హిందువులు సైతం భావించే పరిస్థితి. ఇలాంటి సమయంలో రామమందిరం వ్యవహారంలో బీజేపీని విమర్శించడం అంటే రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడంతో సమానం. ఇప్పుడు విపక్షాలు అదే చేస్తున్నట్టు కనిపిస్తోంది. రామమందిర ప్రారంభోత్సవాన్ని దైవకార్యంగా భావించి ఆ పుణ్యకార్యం గడిచిపోయే వరకు సైలెంట్ గా ఉన్నా నష్టం ఉండదు. కానీ పని కట్టుకుని విమర్శించడం ఓటమిని కొని తెచ్చుకోవడమే అనేవారు కూడా ఉన్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు హిందుత్వ రాజకీయం చేస్తూ వచ్చిన కమలం పార్టీనే గత ఏడాది కాలంగా అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తోంది. కేరళ క్రైస్తవ పెద్దలతో మోడీ భేటీ అయినా, బోహ్రా పస్మాండా ముస్లిం వర్గాల కార్యక్రమాలకు హాజరైనా అందులో భాగమే. ఈ విషయంలో బీజేపీ అప్డేట్ అవుతుంటే విపక్షాలు మాత్రం పనిగట్టుకుని వివాదాలు రేపి బీజేపీని గెలిపిస్తున్నాయి.